కాంగ్రెస్ పార్టీ వల్ల నిజంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా? అంటే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కొందరి వాదన. ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాకేం అవసరము? కానీ ఎందుకు ఆంధ్ర విగ్రహాలు తెలంగాణలో ఎందుకు వెలుస్తా ఉన్నాయి? బొమ్మలతో అధికారం రాదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినటువంటి సమయంలో టీడీపీ జెండాలు కనిపించడం, వాడెవడో పెట్టుకుంటే మాకు సంబంధం లేదు కదా. కేటీఆర్ కి ఫేమ్ వస్తుందని చెప్పి అరెస్ట్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అని వినిపిస్తా ఉంది బయట. సందర్భం వస్తే ఎవరిని తీసేనే బండిసోని కొడుకునే కేటీఆర్ ఉడక తీసి లోపల జేజమ్మ ఏం కాదు, ఎవరైనా ఒకటి. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో మళ్ళీ వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఉద్యమకారులు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కువ. ఉద్యమకారుని గుర్తించి వారికి రెమ్యునరేషన్ కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. రాలేదు ఇంకా డబ్బులు. ఒకేసారి ఏది ఉడికియ్యరు. ఇప్పటికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి కనీసం 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 1,00,000 పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చినాము. కొంతమంది ఫేక్ నా కొడుకులు కళ్ళు తెరుచుకొని చూడాలి. మేము చెప్పినటువంటి 2 లక్షలకు 1,30,000 ఇవ్వాలి కదా. మేము అసమర్థులము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మొత్తం వచ్చి భాగ్యలక్ష్మి ముందల ముక్కు బుంకి రాస్తే బరాబర్ ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు బరాబర్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇస్తాడు. మీరు మా గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, దద్దమ్మ గవర్నమెంటు, చేతగాని గవర్నమెంటు, మేము కొజ్జా గవర్నమెంటు అని భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ముక్కు భూమికి రాయగలుగుతారా? వాళ్ళు బీజేపీ వాళ్ళు సిద్ధమేనా? మీరు నిరుద్యోగులను అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పక్షాన ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈయన బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గరికి పోయారు. మతాన్ని అడ్డం పెట్టుకొని బతికేటువంటి పార్టీ అది, అదో లుచ్చ పార్టీ. అంటే ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడదామంటున్నారు బీజేపీ. బరాబర్ నిలబడాలి, నిరుద్యోగుల పక్షాన నిలబడాలి. మీరు చెప్తున్నటువంటి 24 కోట్ల మందికి ఉద్యోగాలు వేసి అప్పుడు నిలబడాలని చెప్తున్నా. ఈ 24 కోట్ల మందిలో నువ్వు కనీసం 1 కోటి మందిని చూపి, 1 కోటి చూపిస్తే ఈ ముక్కు భూమికి రాస్తాను. వెంకటేశ్వర స్వామి ముందర రాయమంటారా? ఈ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి చార్మినార్ దగ్గరకు వచ్చి భాగ్యలక్ష్యం కాడికి వచ్చి ముక్కు భూమికి రాయడానికి రాస్తాను. కేటీఆర్ రంగల్ సభలో కొన్ని కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి గారి పైన. నా కొడుక అంటూ దౌడ వల్ల కొడతాం. అదే వేలేటి సుధాకర్ రెడ్డికి చెప్తున్నా నేను, మా ముఖ్యమంత్రి గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా నీకు సిగ్గు శరణ్ రాదు. అదే ఒక మైనార్టీ ఓడ ఎవడో కూడా వరంగల్లో చేసిందని చెప్పేసి వాడిని ఉరి తీయాలి అని చేయాలంటారు. ఖమ్మం గౌస్ పాషా వాడు ఏమన్నా ఉరి తీయాలంటున్నాడు. బరాబర్ దీతం. వాడు ఏ కులవాడనగా ఏ మతపోడనా కానీ బరాబర్ దీతం. వాళ్ళ బండి సంజయ్ కొడుకును కూడా తీయాలి కదా. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అంటారు బీజేపీలో. కుటుంబం ఎట్లయితుంది? నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు. అంటే రేవంత్ రెడ్డిని ఎవరైతే వేలెత్తి చూపిస్తారో వాళ్ళని పార్టీ నుంచి బయటకు గెంటేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా బాగా ప్రచారం నడుస్తుంది. నిజమేనా? మా ముఖ్యమంత్రి గారిని ఏలెత్తి చూపించే మొగాడు ఈ తెలంగాణలో లేడు. మేము కూడా గాంధీలం కాదు, రాహుల్ గాంధీలో. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ బాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 12 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇన్నేళ్లు గడుస్తూ ఉన్నా మళ్ళీ ఇటు ఉద్యమకారులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ప్రజలు ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదంటూ కూడా వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. రైతులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పైనే కోపంగా ఉన్నారా ప్రజలు, లేకపోతే ఇంతకుముందు పార్టీల వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నారు? ఈ సంబంధించిన అంశాలు, పూర్తి అంశాలు మాట్లాడదాం. మనతో పాటు నాగర్ కర్నూలు మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిదెల రాము గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎట్లా నడుస్తుందన్న కాంగ్రెస్ పార్టీ? అంటే ఒక కాంగ్రెస్ పార్టీగా కాకుండా నార్మల్ ఒక వ్యక్తిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వల్ల నిజంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఏదైతే సుభిక్షంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఎక్కడ ఆత్మహత్యలు లేకుండా సుఖ సంతోషాలతో గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణలో ప్రజలంతా హ్యాపీగా ఉండడానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే ఈ తెలంగాణలో మన పంట మన చేతికి రావడమే చక్కటి ఉదాహరణ. తెలంగాణలో అత్యధికమైనటువంటి మొక్కజొన్న కానీ వరి కానీ అత్యధికమైన పంట పండించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వారికి రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆనాడు హామీ ఇయ్యలేదు. కానీ ఈనాడు వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక మీకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం, ఆ బోనస్ను ఉత్తేజంగా అంటే ఒక రైతు
ఒకప్పుడు మక్కలు ఒక ఎకరానికి 20 నుండి 20 క్వింటాలు 25 క్వింటాలు పండితే పెద్ద గొప్ప. అవును. అది నీళ్ళున్న పర్సన్ అయితే, ఇక్కడ బోరుండి నీళ్ళున్న పర్సన్ అయితే 20 నుండి 25 ఎకరాలు నడిస్తే పెద్ద గొప్ప. మరి ఇక్కడ ఇప్పుడు 1 ఎకరాకు 50 క్వింటాల పైన వచ్చింది. 50 క్వింటాల పైన వచ్చింది. రైతే రాజ్యుడు కదా. అవును. అట్లాంటి రైతును రాజును చేయాలనే ఆలోచన సంకల్పం మా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఆ పంటనే చక్కటి ఉదాహరణ ఈ ప్రతిపక్షాలకు చెంపగొట్టినట్లు చూపించిందని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క 50 క్వింటాలకు బోనస్ 500 రూపాయలు ఇంటూ ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు వాళ్ళకు మనం సబ్సిడీ ఇస్తున్నట్లు కదా అదనంగా. అందరికి అందుతుందా బోనస్? అందరికి అందుతుంది. ఏ ఒక్క రైతును వదిలిపెట్టేది లేదు. ఏ రైతు ఎంత పంట పండించిండో దగ్గరుండి మార్కెట్ చైర్మన్లకు కానీ మిగతా ఎమ్మెల్యేలకు కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కానీ మిగతా వారికి అధికారులకు కానీ దగ్గరుండి గుడక అది వారి తడిసిన గుడక ధాన్యం తడిసిన గుడక తీసుకోండి అని చెప్పేసి లాస్ట్ కొనగింజ వరకు గుడక కొనాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి ఈనాడు సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రం ఉందని చక్కని ఉదాహరణనే ఈరోజు తెలియజేసింది. లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు మేము నిధులు తెచ్చినామన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి ఆనాడు ఎందుకు పంటలు వండలే? నీళ్ళు తెచ్చిన వాళ్ళు కనీసానికి 15 క్వింటాలు పండించని స్థితిలో ఉన్నాడు రైతు. ఈరోజు ఒక 50 క్వింటాలు పండిస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యంగా అనుకోవాలి. కాబట్టి రైతును రాజ్యును చేయాలనే సంకల్పం ఏదైతే పెట్టుకున్నాడో రేవంత్ రెడ్డి గారు దాన్నే ప్రధానంగా ఈరోజు దృష్టిలో పెట్టుకొని రైతును రాజ్యం చేయాలనే ఆలోచన కోసమే సబ్సిడీలు కానీ వారికి కానీ యూరియా కానీ ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా సంబంధించినటువంటి మినిస్టర్లను కానీ ఎప్పటికప్పుడు దాన్ని గైడ్ చేస్తూ ముందుకు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. ఈ ఒక్క అంశందరే కాదు, ప్రతిదీ ఆయన 24 గంటలు ఉంటే 18 గంటలు పనిచేస్తున్నాడు రాష్ట్ర గవర్నమెంట్. ఆయన ఇంటి కోసం పనిచేస్తలేడు, ఆయన సంపాదన కోసం పనిచేస్తలేడు, ఆయనకు కొడుకున్నాడు, కొడుకు కోసం ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలనేది పనిచేస్తలేడు. ఇక్కడ తెలంగాణలో మరో రాజశేఖర్ రెడ్డిని నేను మరిపియగలగాలి, మరో రాజశేఖర్ రెడ్డి గారిని నేను మరిపియగలగాలి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చనిపోతే కొన్ని 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకోసం అంటే అభిమానం కోసమే. తట్టుకోలేక హార్ట్అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా పనిచేయాలనే సంకల్పం ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలు సంపూర్ణమైన మద్దతుతోటి పనిచేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ కోసం అకుంఠిత దీక్ష చేస్తున్నారు. దాదాపు 18 గంటల పాటు రాష్ట్రం కోసం పరిపాలన ప్రజల కోసం పనిచేస్తున్నారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 100% వినిపించేటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ పని చేసినా వెనక టీడీపీ ఉండి నడిపిస్తుంది, చంద్రబాబు ఉండి నడిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచే రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిలా కాకుండా టీడీపీ పార్టీ వ్యక్తిలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కొందరి వాదన. ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే చిన్నగా ఉన్నప్పుడు గ్లామర్ స్కూల్ ఏదో చిన్న స్కూల్లో చదువుకుంటాం, పెద్దగా అయినాక వేరే స్కూల్ కూడా పోతాం. స్కూల్ నేర్పించింది అనేది అదే సిద్ధాంతాలు ఏమి ఉండవు కదా. పెద్దగా అయినాక పరిస్థితులు వేరే ఉంటాయి. అక్కడున్న పరిస్థితులను బట్టి మనం ముందుకు పోతాం. ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాకేం అవసరం? ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాకేం అవసరము? ఈయనకు అనుభవం లేదనే జడ్పీటీసీ చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఇన్ని పదవులు చేసినటువంటి ప్రజానాయకుడు. అట్లాంటి నాయకుని పట్టుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది అవసరం మాకేం లేదు, అవసరం లేదే. వాళ్ళుడికి అదే స్కూల్లో చదువు వచ్చారు కాబట్టి ఆ బుద్ధి తెలుసుకుని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ ఆయన ఉడక అదే స్కూల్లో చదివి వచ్చింది కదా. టీడీపీలోగా నువ్వు వచ్చింది, అంతకన్నా ముందు కాంగ్రెస్లో ఉన్నావు, అంతకన్నా ముందు టీడీపీలోకి వచ్చినావు. టీడీపీలో నువ్వు ఎన్టీఆర్ భవన్లో ఒక ట్రైనరు. నువ్వు చంద్రబాబు నిలబడితే పక్కల నిలబడే స్థాయి కూడా నీది కాదు. అట్లాంటి స్థాయిలో నువ్వు ముఖ్యమంత్రిగా చేసినారు, తెలంగాణ ప్రజలు గౌరవించారు. ఇప్పుడు మేము చేస్తున్నాము, గౌరవేయాలి కానీ హక్కుశపడాల్సిన అవసరం ఉంది. దొరతత్వాన్ని మొత్తం ఆ అధికారం పోయిందని చెప్పేసి మొత్తం ఎలగక్కడం ఎందుకు? బావో దిక్కు, బామ్మర్దో దిక్కు, చెల్లెలో దిక్కు. ఇక ఏనాడేళ్ళనోడు 6 నెలలకోసారి తన రెట్టి ప్రెస్ మీట్ పెట్టిపోతాడు.
దమ్ముంటే రా అని చెప్తున్నాడు. బరాబర్ నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను చేస్తున్నటువంటి తప్పులేందో చూపియమని అంటున్నాడు కదా. నీ తప్పుడు మీడియా పెట్టుకొని ఒక 400 ఛానళ్ళు తప్పుడు మీడియా పెట్టుకొని పదే 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 ఒక అంశాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనే ఆలోచన నీకు ఎట్లుందో అది ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నీ తప్పులను నీవు చేసే సోషల్ మీడియా ఎప్పటికప్పుడును ప్రజలు గమనిస్తున్నారు. మరో 5 సంవత్సరాలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళొక్కసారి ఈ 10 సంవత్సరాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి తెలంగాణలో నిజంగా ఆంధ్రాతో సంబంధం లేదు. ఆంధ్ర ఒకప్పుడు అందులో పనిచేసిన టీడీపీలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోసమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పి మీరు అంటా ఉన్నారు. కానీ ఎందుకు ఆంధ్ర విగ్రహాలు తెలంగాణలో ఎందుకు వెలుస్తూ ఉన్నాయి? ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంత కంపల్సరీ ఎందుకు తెలంగాణలో పెట్టడం? అది ప్రజల ఇష్టం మేరకు పెట్టింది కదా. ఆయన ప్రజా కళాకారుడు, ఇక్కడికి ఉన్నటువంటి ప్రజా కళాకారుడు కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా. ప్రజా కళాకారుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇష్టాధికారమే పెట్టిరు కాదు తప్ప ఆయన సొంతంగా అయితే ఏం పెట్టలే కదా. ఆలోచన అయితే ఏం లేదు. ఆనాడు మాట ఇచ్చిండ్రు, అక్కడ ఉన్న ప్రజలు అడిగిండ్రు, మాకు ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ కావాలని అడిగిండ్రు. సరే మీ మాట ప్రకారం నేను తీసేయకుండా బొమ్మ ఇస్తానని చెప్పిండు. బొమ్మ పెడతానని చెప్పి పెట్టేసిండు. మాట ఏం తప్పలే కదా. దానికి దీనికి ఏం సంబంధం? అంటే బొమ్మలతో అధికారం రాదు. బొమ్మలు అనేది ఎక్కడికక్కడ నిలబడుతుంటాయి తప్ప బొమ్మలు అధికారాన్ని చెలాయించవు. ఒక మైండ్ గేమ్ ఆడడానికి, ప్రజల మైండ్ గేమ్ ఆడడానికి సమస్యలను లేవనెత్తి వేరే సమస్యలను చూపించాలి తప్ప ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడేలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఉన్నటువంటి కవిత కానీ వీళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప నిజంగా మేము చేస్తున్న తప్పులు లేదో చూపియమని పదే పదే అడుగుతున్నాం. అసెంబ్లీ పెట్టేటప్పుడు అడుగుతున్నాం, మీడియా ముందర అడుగుతున్నాం, ఎందుకు చూపించలేకపోతుండ్రు? ప్రజలు మేము తప్పు చేస్తే ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అత్యధిక సర్పంచ్లు మాకు వచ్చిండ్రు. మళ్ళీ అప్పుడు రావద్దు కదా. మరి ఎందుకు వస్తున్నాయి? ప్రజల నుండి మాకు ఆదరణ ఉంది కాబట్టి ప్రజల్లో మాకు పెరుగుతున్నటువంటి మైలేజ్ని తట్టుకోలేక వామ్మో ఇట్లే మేము కంటిన్యూషన్గా ఉంటే మా పునాదులు పీగడ వేళ్లతోటి ఊలిపోతామనే ఆలోచన కోసమే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టినటువంటి సమయంలో టీడీపీ జెండాలు కనిపించడం, ఈ రేవంత్ రెడ్డి కావచ్చు వారి అభిమానం అట్లా తప్పు. రామేశ్వరరావు కానీ ఇంకెవరైనా కానీ వారి అభిమానం. నువ్వు జెండా పెట్టుకున్నావు అంటే కింద ఎవడో అభిమాని తీసుకొచ్చి నిలబడితే ఆయనకేం సంబంధం? కింద ఎవడో అభిమాని ఉంటాడు, టీడీపీ అభిమానం లేకపోతే ఎన్టీఆర్ అభిమానం, పార్టీ అభిమానం ఇంకెవడో ఉంటాడు. వాడెవడో పెట్టుకుంటే మాకు సంబంధం లేదు కదా. అక్కడ కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలు ఎక్కువ కనిపించినాయి. నేను ఏమంటున్నా, పార్టీ జెండాలు అనేది వాని వ్యక్తిగతమైనది. వాడు ఇప్పుడు ఎన్టీఆర్ ను పెడుతున్నారు కాబట్టి ఆ సంతోషంలో వాడు తెచ్చుకుండొచ్చు, వేరే అభిమాని తెచ్చుకుండొచ్చు. కానీ ముఖ్యమంత్రికి ఎందుకు సంబంధం దానికి? మేము ఏనాడో 2017లో వదిలేసినాం పార్టీని. చాలా గౌరవంగా మేము తిన్నింటి ఓసాలను లెక్క పెట్టకుండా మమ్మల్ని అక్కడ ఒక గౌరవపదంగా చూసిండ్రు కాబట్టి ఇక్కడతో కాదు అని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఈ గవర్నమెంట్ను అంటే ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ను కొట్టాలంటే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ను కొట్టాలంటే మాకు కాంగ్రెస్ కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చేరాం. కానీ ఆనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఆఫర్ ఇచ్చింది కదా, ముఖ్యమంత్రి గారికి రమ్మని చెప్పేసి కేంద్ర మంత్రి ఇస్తాము లేదంటే వేరే వేరే పదవులు ఇస్తామని చెప్పి ఆఫర్లు ఇచ్చింది కదా. ఆఫర్ల కోసం తాళపడలే కదా. ప్రజల కోసమే ఆ రోజు జాయిన్ అయ్యి ప్రతిపక్షంలో వచ్చిండు. మాకు విజన్ ఉంది, ఆ విజన్ లో వచ్చే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప వేరే ఆలోచన లేదు. నిజంగా ముఖ్యంగా ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా తెలంగాణను సాధించుకోవడానికి ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున సహాయం చేసి ప్రతి గడప దొక్కి కేసీఆర్ మనకు అన్యాయం చేస్తున్నాడు, కేసీఆర్ మన యొక్క ఉద్యోగాలను అమ్మేస్తూ ఉన్నాడు, ఉద్యోగాలు లీకులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మన భవిష్యత్తు మారాలంటే మన అమ్మ నాన్న ఈ పంట పొలాల్లో కాకుండా ఇంకా అభివృద్ధి కావాలి, మంచి మంచి పంటలు వేసి ఇంకా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఆదుకోబడాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పేసి మీరు కూడా ప్రచారం చేశారు. నిరుద్యోగులు, ఉద్యమాలు ప్రతి గడప తిరిగారు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలే ఇబ్బందికరంలో మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో మళ్ళీ వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఉద్యమకారులు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఎందుకు నేనేమంటారు అంటే ఉద్యమకారుని గుర్తించి ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి రెమ్యునరేషన్ కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కొంతమందికి నేను అందరికి ఇచ్చి నేను చెప్తలేను, కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. మిగతా వారిని కూడా చేస్తారు.
ఏదైనా దశల వారీగా ఉంటుంది. ఒకేసారి చేయాలనేది ఏది సాధ్యం కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా సాధ్యం కాదు. దశల వారీగా అవుతుంది. నిరుద్యోగులుగా మీ సమస్య లేదంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు వేస్తామని చెప్పినాము. బరాబర్ 70,000 ఉద్యోగాలు వేసినాము. ఉద్యోగాలు వేసి వారికి నియామక పత్రాలు కూడా ఇచ్చినాము. మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలు ఉంటే డైరెక్ట్గా చెప్పామని చెప్పి చెప్తానే ఉన్నాం. మరి నీవు తెలంగాణలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏనాడైనా ఉస్మానియా యూనివర్సిటీ కాలు దొక్కినవా? చెప్పమలా. నిరుద్యోగులు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ అక్కడ నుంటే అత్యధికంగా వెళ్తారు కదా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి వెళ్తారు కదా. ఉస్మానియా యూనివర్సిటీకి 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు. ఒకసారి మాట ఇవ్వకుండా పోయిండు, ఒకసారి మాట ఇచ్చి పోయిండు. ఏదైతే మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకొని వచ్చిండు. ఏమనుంటే చెప్పమని చెప్పిండు కదా. అక్కడ ఏ యూనివర్సిటీలు ఉన్నావో ఆ యూనివర్సిటీలకు ఎంతెంత ఫండ్ కావాలో ఫండింగ్ కూడా ఇచ్చింది కదా. రాలేదు ఇంకా డబ్బులు అవి వచ్చినాయి. దశల వారిగా ఇస్తారు. ఒకేసారి ఏది కూడా ఇయ్యరు. ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు. దానికి తగ్గించుకుంటూ ఆయన వచ్చింది 11% మిత్తిలు ఉంటే ఇప్పుడు 7% వచ్చినాయి. దాన్ని తగ్గించి డబ్బులు కట్టుకుంటూ వస్తున్నాం. మిత్తిలోడు వచ్చి ముంగల కూర్చుంటే దాన్ని కట్టుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ది ఇజ్జత్ పోవద్దని చెప్పేసి అప్పులోడు వస్తే తగ్గించుకుంటూ వస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికోసం కష్టపడి వివిధ రకాల ప్రాజెక్టులను తీసుకొచ్చి వివిధ రకాల పథకాలు తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం గవర్నమెంట్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్నాడు. ఎంత అప్పు ఉంది కూడా చెప్తున్నాడు. అప్పుడున్న గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంటు ఇంత అప్పు ఉంది, ఈ మనిషి మీద ఇంత అప్పు ఉంది అని చెప్పగలిగిందా? చెప్పండి, చెప్పలే కదా. నీ ఇష్టానుసారము నీ యొక్క లగ్జరీ కోసము లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి సంపాదించుకున్నాము ప్రాజెక్టుల పేర్లతోటి. మేము అట్లా సంపాదించుకుంటలేము కదా. చూపి ఒక్క రూపాయి చూపి, మొత్తం నోటి మాటలతోటి కాదు, ప్రూఫ్ తోటి చూపి. అంటే ఇక్కడ నిరుద్యోగులకు ఇస్తాను అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీరే మేనిఫెస్టోలో చెప్పి అందరినీ ప్రచారంలోకి వెళ్లే విధంగా కూడా మీరు కృషి చేశారు. ఏదో జరగబోతుంది, మా జీవితాలు మారబోతుంది అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇప్పటికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి కనీసం 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 12,000 ఉద్యోగాలు తప్పు. నేనేమంటానంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. 70,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చింది. 70,000 ఉద్యోగాలు ఇతర అంటే ఐటీ విభాగాలు కానీ మిగతా విభాగాలు కానీ 30,000 పైచిలుకు కూడా అవి కూడా ఇచ్చినాయి. అంటే 1,00,000 పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చినాము. 1,00,000 పైచిలుకు మిగతా ఇండైరెక్ట్ గా ఆధారాలతో సహా స్టూడెంట్స్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. అదే నేను చెప్తున్నాను. 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము. 70,000 బరాబరు నియామక పత్రాలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టేడియం ముందు నిలబడి ఇచ్చిండ్రు. కళ్ళు తెరుచుకొని చూడాలి. కొంతమంది ఫేక్ నా కొడుకులు విద్యార్థి ముసుగులు వేసుకొని నేను విద్యార్థిని అని చెప్పుకుంటూ ఆ పార్టీకి ఏజెంట్గా అయ్యి బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా పనిచేసుకుంటూ లోపల నేను విద్యార్థిని అని చెప్పుకుంటూ బయటకు వచ్చి ప్రజల్ని తప్పుదో పట్టిస్తుండ్రు తప్ప నిజంగా వాళ్ళు ప్రజల కోసం అనేది కాదు, వారి ఐడెంటిఫై కోసమే మాట్లాడుతుండ్రు తప్ప నిజంగా విద్యార్థుల సమస్యల కోసం కాదు అనేది స్పష్టంగా చెప్తున్నా. అంటే మీరు చెప్పుకున్నటువంటి మేనిఫెస్టో ఇప్పుడైతే ఈ సంవత్సరం ఏదో ఉందో ఈ సంవత్సరం మేనిఫెస్టోలో కంపల్సరీ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎన్ని ఖాళీలు అయినవి, దానికి ఎంత ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ ఎంతగా మనం బడ్జెట్ ని కేటాయించాలి, ఎక్కడ అప్పులు పాలు కావద్దు, వారికి 1st తారీఖు నాడే జీతాలు ఇవ్వాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి దాని ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ముందుకు పోతాం. నేను ఇష్టానుసారంగా నీకు ఉద్యోగం ఇచ్చి 30 తారీఖు నాడు జీతాలు ఇస్తామని అనలేదు కదా. ఆనాడు నువ్వు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కూడా 30 తారీఖు వచ్చేది ఉద్యోగ వాళ్ళకు, 15 తారీఖు 18 తారీఖు ఆనాడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కంప్లీట్గా ఎంప్లాయీస్ అనేటోడు ఫ్రిడ్జ్ విన్నో ఓ కూలర్ విన్నో లేకపోతే చిట్టీల విన్నో 1st తారీఖు నాడు జీతం వస్తే చెక్కులు అంటే లోన్లు తీసుకొని ఉద్యోగాలు గడుపుకునేది. ఆనాడున్నటువంటి వాళ్ళకు నెలల తరబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే చెక్ బౌన్సులు అయ్యి వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని మొత్తం లోన్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి ఇంకో బ్యాంకులు ఇబ్బందులు అంటే ఒక ఎంప్లాయీ పోతే ఓ టీచరో ఓ కానిస్టేబుల్ ఒక ఏ చిన్న ఉద్యోగస్తుడు అప్పుడున్న పరిస్థితిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఒక లోన్ ఇవ్వాలంటే బ్యాంకులు భయపడ్డాయి.
ఎందుకంటే నీకు ఏ తారీఖు నాడు వస్తుందో నీకు డేటే తెలియదు అని చెప్పిండ్రు. ఇప్పుడున్న గవర్నమెంట్ నీకు ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం, అప్పులుండి కూడా లక్షల అప్పులుండి కూడా మరి ఎందుకు ఇవ్వగలుగుతున్నాం? ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం చెప్పండి, ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం? మీరు అన్నట్టుగా నిజంగా నిరుద్యోగుల్లో ఇతర పార్టీలు రెచ్చగొడుతున్నారు, లేకపోతే కొందరు వ్యక్తుల రెచ్చగొట్టడం వల్ల వీళ్ళందరూ వస్తారు. అసలు నిరుద్యోగులు కాదు కొందరు అని మీరు మాట్లాడుతున్నారు, కానీ వేల సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు కదా, వేల సంఖ్యలో నినాదాలు నిరసనలు చేస్తున్నారు కదా. బాల్కా సుమన్ నిజంగా మాట్లాడిండు. ఒక ప్రెస్ మీట్ లో ఆయన పెట్టి మనం ధర్నా చేస్తే కనీసం 70 మంది వస్తలేరు జనాలు అని చెప్పిండ్రు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే చేసిండు, ఎంపీగా చేసినటువంటి ప్రజాప్రతినిధి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడరు నిజం మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మనకు ప్రజలు వస్తలేరు కాబట్టి మనం కార్యకర్తలము ప్రజల్లోకి మారి రైలు పట్టాలు కానీ ఆఫీసులు కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి మొత్తం ధ్వంసం చేయాలని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ ప్రజలు వస్తలేరనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది కదా, విద్యార్థులు వస్తలేరనేది అర్థమైంది కదా, వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ మీడియా అనేది అర్థమవుతుంది కదా ప్రజలకు. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడిండంటే వాస్తవాలే మాట్లాడతారు కదా. ఎందుకు అంటారంటే ఇంకోసారి ఎమ్మెల్యే కావాలి కదా ఆయన, వాళ్ళ కార్యకర్తలతోనే నిజం మాట్లాడాలి. వాడు ఎవడో నయం కాబట్టి వీడియో తీసి పెట్టింది కాబట్టి బయటకు పడ్డది, కానీ లేకపోతే ఎన్నో విధ్వంసాలు సృష్టించే వాళ్ళే కదా. అంటే నిరుద్యోగులకు కావాలని నేనేమంటే నిరుద్యోగులు కాదు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విషపోటనము, విష ప్రచారము. ఏడుస్తున్నారు అందరూ, ఉద్యోగాలు లేవు, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది, మా అమ్మ నాన్న ఇంకెన్నో వ్యవసాయ పని చేసుకుంటూ మాకు డబ్బులు నెల నెల డబ్బులు పంపించాలి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, డబ్బులు 70,000 ఉద్యోగాల్లో వారి యొక్క జీవితాల గురించి అడగండి, వాళ్ళ జీవితాల గురించి అడగండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు చూసిరుగా, ప్రెస్ వాళ్ళు అయితే చూసిరుగా, మీకు అండ్లయితే ఏం కట్టలేక మేము ఇవ్వలే అని చెప్తున్నారు. వాళ్ళు ఎవడండి కాదు, నేనేమంటున్నా వాడెవడో అంటుండే కాదు, మీరైతే చూసిరు కదా, న్యూస్ అయితే చూసినావు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు ఇస్తుంటే నీవైతే చూసినావు కదా, ఒక మీడియాగా అయితే నువ్వైతే చూసినావు కదా, మరి వాడేవాడు అంటుండే మీరు ఎట్లా నమ్ముతారు? అంటే చూసినాం కానీ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు, నేనేమంటున్నా 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు మా గవర్నమెంట్ ఇచ్చినవి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినవి, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గవర్నమెంట్, మేమిచ్చినటువంటి గవర్నమెంట్ లో వాని పేరు ఎందుకు చెప్పుకుంటారు? మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి ఆధారాలతో సహా ఎందుకు చెప్పలేకపోతుంది, ప్రెస్ మీట్ పెట్టలేకపోతుంది? ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, వాళ్ళకు చెవులు వినపడకపోతే మేమేం చేయలేం, ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రెస్ ముందలో చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఓకే అండి, ఇది ఇలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు 18,000 జాబ్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, కానిస్టేబుల్కి సంబంధించి 18,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయాన ప్రెస్ మీట్లో మాట్లాడి మళ్ళీ గడిచిపోయిన తర్వాత మళ్ళీ వారం 10 రోజులకి ఓన్లీ 5,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు తగ్గింది అంత? ఏదైనా దశల వారీగా ఉంటుంది, ఒక గవర్నమెంట్ అనేది దశల వారీగా ఉంటుంది. ఒకటి ఈ యొక్క పోలీసే కాకుండా వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఆ సంవత్సరానికి సరిపడే బడ్జెట్ తోటి ముడిపెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఏనంటలేము, బరాబర్ ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నాం. ఇక ఇక్కడ ఎంత కావాలి, ఇక్కడ ఎన్ని మనకు అవసరం పడుతుంది, ఎంతమంది రిటైర్మెంట్ అయ్యిండ్రు, ఇప్పుడు మనకి ఈ జనాభాకి ఎంతమంది మనకు ఆఫీసులు ఉన్నవి, దీనికి సంబంధించిన తీసుకుంటారు. అనామతం తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళకైతే ఇవ్వలేరు కదా, జీతాలు ఇవ్వలేరు కదా, దాని జనాభాకి ఎంత మనకు అవసరం పడుతుందో అంత తీసుకుంటారు, కానీ ఎక్స్ట్రా తీసుకొని అయితే ఏం చేయలేరు కదా. వాళ్ళకి కావాలని ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు బరాబరు ఈ 5 సంవత్సరాలు అయిపోయే వరకు కంప్లీట్గా చేయగలుగుతాడు. మీరు నిరుద్యోగులను అసలు పట్టించుకోవట్లేదు, కనీసం వాళ్ళ పక్షాన ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈయన బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గరికి పోయారు, ఆయన దగ్గరికి పోతే ఆయన ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తా, మీ అందరి కోసం ఉద్యమం చేస్తా అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడినంటే దేవుళ్ళను అడ్డం పెట్టుకొని, నేను దేవుణ్ణి కొలుస్తా, శివుణ్ణి కొలుస్తా, దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని బతికేటువంటి పార్టీ అది, అదో లుచ్చ పార్టీ, అది ప్రజాస్వామ్య పార్టీ కాదు. అది ఈ 2 వర్గాలకు పనిచేస్తుంది. అది ఒకటి మతతత్వాన్ని రెచ్చగొట్టాలి, 2 దేవుణ్ణి పేరు చెప్పుకొని బతకాలి.
ఊర్లో అంటే తినలేనోడు ఉంటాడు చూడు, దేవుని ఫోటో పట్టుకొని ఎట్లా అడుక్కొని తిని బతకగలుగుతాడో బీజేపీలకు అట్లా ఓట్లను అడుక్కొని బతకాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి అది మాట్లాడుతుండ్రు. 12 సంవత్సరాలు అవుతుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి. అప్పుడున్నటువంటి మేనిఫెస్టోలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సంవత్సరానికి అంటే 2 కోట్ల ఉద్యోగాలు, మొత్తం కలిసి 24 కోట్లు. ఈ 24 కోట్ల మందిలో నువ్వు కనీసం 1 కోటి మందిని చూపి ఉద్యోగాలను మేము ఫిలప్ చేయించినట్లు. 1 కోటి 1 కోటి చూపిస్తే ఈ ముక్కు భూమికి రాస్తాను. వెంకటేశ్వర స్వామి ముందర రాయమంటారా? ఈ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి చార్మినార్ దగ్గరకు వచ్చి భాగ్యలక్ష్యం కాడికి వచ్చి ముక్కు భూమికి రాయనప్పుడు రాస్తాను. నేను ముక్కు భూమికి రాస్తా. 1 కోటి పోనీ అట్లా కూడా అవసరం లేదు. వాళ్ళకి దమ్ము ఉంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ తోటి ఆ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మేము అసమర్థులం రాయన అని చెప్పేసి ఈ 8 మంది ఎమ్మెల్యేలు కానీ 8 మంది కొంతమంది ఉండరు కదా, వాళ్ళు అంతా ఎంతమంది ఉండరు, 8 మంది ఎంపీలు ఉండరు, వాళ్ళందరూ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి మేము అసమర్థులము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మొత్తం వచ్చి భాగ్యలక్ష్మి ముందల ముక్కు బుంకి రాస్తే బరాబర్ ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు బరాబర్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇస్తాడు. మీరు సిద్ధమేనా? మరి ఎందుకు నిరుద్యోగులు మళ్ళీ మీరు సిద్ధమేనా? బీజేపీ వాళ్ళు సిద్ధమేనా? ఏదైతుందో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామో 1,30,000 ఇవ్వాలి కదా. మేము చెప్పినటువంటి 2 లక్షలకు ఇక 1,30,000 ఇవ్వాలి కదా. 1,30,000 ఉద్యోగాలు ఒకేసారి ఇస్తారు. మీరు మా గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, దద్దమ్మ గవర్నమెంటు, చేతగాని గవర్నమెంటు, మేము కొజ్జా గవర్నమెంటు అని భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ముక్కు భూమికి రాయగలుగుతారా వాళ్ళు? ఎందుకు ప్రజల్ని రెచ్చగొడతారు? తప్పుదో పట్టించారు, ఎందుకు పట్టిస్తారు? నిరుద్యోగులు ఎందుకు నమ్మాల్సి వస్తుంది మళ్ళీ బీజేపీ? నిరుద్యోగులు ఎవ్వరు లేరు. ఆ ముసుగులో వేసుకొని వస్తున్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 2 ఆకతాయి పార్టీలే తప్ప నిజంగా ప్రజల కోసం పనిచేసే పార్టీలు కావు. ఎవరు ప్రజలు నమ్మరు. తెలంగాణలో ఎవరు నమ్మరు. అక్కడ ఏదో అంటే ఉత్తర తెలంగాణలో నమ్మిరు కానీ దక్షిణ తెలంగాణ అయితే అసలు దగ్గరికే రానియరు నిన్ను కానీ నీ పార్టీని కానీ. అంటే ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడదాం అంటున్నారు బీజేపీ. ఇదే నేనేమంటున్నా, బరాబర్ నిలబడాలి, నిరుద్యోగుల పక్షాన నిలబడాలి. మీరు చెప్తున్నటువంటి 24 కోట్ల మందికి ఉద్యోగాలు వేసి తప్ప నిలబడాలని చెప్తున్నా. నువ్వు నిలబడొద్దంటలేను. నువ్వు చెప్పినటువంటి ఏదైతుందో నీ ఉడక గవర్నమెంట్లు ఉన్నావు కదా, నీ ఉడక వాగ్దానం చేసినావు కదా, అది నిలబెట్టుకోవాలి కదా. అది నిలబెట్టుకోకుండా ఓన్లీ నేను ఆ గవర్నమెంట్ విన మాట్లాడతా, నేను చేసే సంసారం అవతలోడు చేస్తే వ్యభిచారం అంటే కాదు కదా. అవునా కదా? మరి నేనే చేసే సంసారము అవతలోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లంట? ఇద్దరిది సంసారమే కదా. తెలంగాణలో నేనేమంటున్నా, ఇద్దరిది సంసారమే కదా. ఈ గవర్నమెంట్ చేసిన సంసారమే, ఆ గవర్నమెంట్ చేసిన సంసారమే కదా. మరి మేమన్నా 70,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటున్నాము. నీకు దమ్ముంటే ఎన్ని ఇచ్చినావో చెప్పవా నువ్వు బుగ్గి రాసి. చేతగాని మాటలు ఎందుకు మాట్లాడాలి? గవర్నమెంట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళంతా దద్దమ్మలు ఇంకెవ్వరు దొరకరు. అంటే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నట్టు బీజేపీ పార్టీ నిలబడలేదు. వాళ్ళు నిలబడలేదు. నిలబడాలి అంటే వాళ్ళు బరాబర్ చెప్తున్నా, వాళ్ళు నిలబడాలంటే వాళ్ళు అక్కడ నోటిఫికేషన్ అని చేపించి, మోడీతోటి నోటిఫికేషన్ చేపించి, ఫిలప్ చేపించి, నోటిఫికేషన్ చేస్తే కాదు మళ్ళా ఫిలప్ చేపించి, బరాబర్ ఫిలప్ చేపించి అప్పుడు మా దగ్గరికి రా, మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడు. నువ్వు మా ముఖ్యమంత్రి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటే కూడా సిగ్గు రాదు మీకు? మా గురించి మాట్లాడతామేంది? మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్తున్నాం కదా. అదే వేలేటి సుధాకర్ రెడ్డికి చెప్తున్నా నేను, మా ముఖ్యమంత్రి గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా నీకు సిగ్గు శరణ్ రాదు. నీ మోడీని ప్రశ్నించలేనాడు నువ్వు ఎందుకు? నీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చలేనాడు. నీ ఏమంటే ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు. నీవు ఇంట్లోనే గెలవలేనాడు, బయటకు వచ్చి మాకు చెప్తాంటే మేము ఊకుంటామా? మేము కూడా గాంధీలం కాదు, రాహుల్ గాంధీలం. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాం, ఊకునే సత్వం ఏం కాదు. అందుకని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఏలేటి మహేశ్వర రెడ్డి కావచ్చు బీజేపీలో మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు ఇదే అంశం, నిరుద్యోగులకు సంబంధించిన అంశం, నీట్ పేపర్ లీక్ పైన ఎందుకు మాట్లాడలేకపోయింది బీజేపీ? అసలు అదొక్కటే కాదు, ఒక చిన్న సంశయం చెప్తా. ఫేక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి చాలా మంది బీజేపీ నాయకురాళ్ళు కానీ నాయకులు కానీ కొంతమంది, అంటే ఈవెన్ అంటే మంత్రులుగా, వాళ్ళ దానిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బండి సంజయ్ కొడుకు కేసు అప్పుడు వీళ్ళంతా ఎడిగిపోయినరు.
ఉమ్, ఒక ఆడపిల్లకు ఉమ్, అన్యాయం జరిగితే ఉమ్, ఒక మైనర్ బాలికను ఎవరికైనా అది ఫోక్సో వర్తిస్తుంది కదా. ఉమ్, ఉమ్, మరి ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం ఉంటుందా? ఉమ్, యువతలకు జరిగితేనేమో రాధాంతం చేసి రచ్చకేసి ఉమ్, కట్టి పాడేస్తారు. అదే ఇంకో మైనార్టీ వాడు ఎవడో కూడా వరంగల్లోనే ఏడో చేసిందని చెప్పేసి వాడిని ఉరిదీయాలి అని చేయాలంటారు. ఖమ్మం గౌస్ పాషా. ఉమ్, ఉమ్, వాడు ఏమన్నా ఉరిదీయాలంటున్నాడు. బరాబర్ దీతం. ఉమ్, వాడు ఏ కులం వాడనైనా ఏ మత పోడైనా కానీ బరాబర్ దీతం. ఉమ్, మళ్ళీ బండి సంజయ్ కొడుకును కూడా తీయాలి కదా. ఉమ్, మరి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఉమ్. ఎందుకు మాట్లాడరు? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అంటారు బీజేపీలు. కుటుంబం ఎట్లయితుంది? నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజలకు అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కదా. ఉమ్, ఒక లీడర్గా నువ్వు అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కదా నీది. ఉమ్, నీది వదిలిపెట్టి కుటుంబం ఎట్లయితుంది? నీవు ఉమ్, నీ కుటుంబం అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు కుటుంబం, బయటికి వెళ్ళినప్పుడు నీ కుటుంబం ఎందుకైతుంది? ప్రజలు కదా, ఉమ్, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. అందుకు వాళ్ళకి వంకర బుద్ధి ఉంది. బీజేపీలకు కంప్లీట్గా వంకర బుద్ధి ఉంది. ఉమ్, ఆ నుండి నేనేమంటున్నా అంటే బండి సంజయ్ కొడుకును ఉమ్, తప్పుదో పట్టించింది గుడక వాళ్ళ పార్టీ నాయకులే. ఉమ్, ఆ కేసులు చుట్టూ తిప్పించింది గుడక వాళ్ళ పార్టీ నాయకులే. ఉమ్, వాళ్ళు చేసుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు తప్ప ఉమ్, మా ముఖ్యమంత్రి గారు వినేదో రుద్దాలే, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అయినా కాదు. నిజాయితీగా చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. ఉమ్, కేంద్ర మంత్రివి ఏదైనా ఉంటే ప్రజల మందు ఉండాలి, నిజాయితీగా పురుచుకోవాలి. కానీ నీ కొడుకును ఆడదాపెట్టడం ఈడదాపెట్టడం ఏంది? ఉమ్, తీసుకొచ్చి చేస్తావా లేదని అడిగిండు. చెప్పిన 24 hours తీసుకొచ్చి లోపల పడేసిండ్రు. ఉమ్. నేనే అప్పచెప్పిన అంటుండు బండి సంజయ్. తప్పది. ఉమ్, ఆయన అప్పచెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ డేనే అప్పచెప్పాలి. ఉమ్, నువ్వు అప్పచెప్పాలంటే నువ్వు ఒక కేంద్ర మంత్రివి, నువ్వు కేంద్ర మంత్రివి కదా. ఉమ్, ఒక కేంద్ర మంత్రివి, ప్రజల్లో ఉండేటోడివి, నీతులు చెప్పేటోడివి. ఉమ్, మరి నువ్వు ఫస్ట్ డేనే అప్పచెప్పాలి. ఉమ్, మరి ఎందుకు చేయలే నువ్వు? కొడుకు పక్కన పెట్టు, ఉమ్, చట్టం ముందు చూసుకుంటుంది. ఇప్పుడు చట్టం ఏది చూస్తుందో, ఉమ్, చట్టంలో ఉన్న లొసుకులు ఉంటే నేను కొడుకుని బయటికి తీసుకొచ్చుకో. ఉమ్, లొసుకులు లేకపోతే వాళ్ళ కాలు మొక్కు, అమ్మాయి తల్లిదండ్రుల కాలు మొక్కు, ఉమ్, అమ్మాయి కాలు మొక్కు. అది చేయకుండా నువ్వు వాళ్ళని బెదిరిస్తూ ఇది మొత్తం ఆడినటువంటి ఈ డ్రామాలో మొత్తం సంగప్ప ఆడిండు. ఉమ్, ఈ సంగప్ప ఆడిన డ్రామాలో బలిపై అయినటువంటి బండి సంజయ్ ఉమ్, సంగప్ప మాటలు పట్టుకొని వాళ్ళని బెదిరించిండు. ఉమ్, బరాబర్ వాళ్ళ తల్లిదండ్రులు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి అడుక్కున్నారు, ఉమ్, నీ కొడుకు తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళనే బెదిరించినావు. ఉమ్, కాబట్టి ఎవరైనా ఈరోజు ఈ రూమ్లో ఓ పిల్లిని ఒక మూలకేస్తే అది పులి అవుతుంది. ఉమ్, వాళ్ళు పులి అయ్యిండ్రు, నువ్వు పిల్లి అయినావు. ఉమ్, నువ్వు చేసే తప్పే కదా. తప్పు నువ్వు కప్పిపుచ్చుకోవాలి కానీ బరాబర్ ప్రజల్లో పెడతాంటే తేల్చిండ్రు. ఉమ్. బెయిల్ ఇచ్చింది కదా ఇప్పుడు బండి భగీరథ్కి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇచ్చింది, ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ బెయిల్ వేయలేదు. ఉమ్, ఆయన ఒక సిస్టమ్ అంటే అతను ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు కాబట్టి ఆ ఎగ్జామ్లో ఒక 2-3 రోజులు ఎగ్జామ్స్నేషన్ ఉమ్, మొత్తం కాదు. ఉమ్, అది అయిపోగానే తీసుకుపోయి లోపలేస్తారు. 20 ఏళ్ళు పడే ఛాన్స్ ఉందా శిక్ష? మళ్ళీ పోక్సో అనగానే దాదాపు 20 నుంచి జడ్జిలు 30 ఏళ్ల నిర్ణయిస్తారు. మధ్య ఉంటుంది. తమ్ముడు నేనేంటంటే ఉమ్, ఇది జడ్జీలు నిర్ణయిస్తారు. ఉమ్, రేవంత్ రెడ్డి నిర్ణయించాలి, ఉమ్, లేకపోతే ఈడ కూర్చున్న నేనో నిర్ణయించాలి అనేది కాదు కదా. ఉమ్, మనము భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నాము, రాజ్యాంగంలో జడ్జీలు ఉంటారు. ఉమ్, ఆ జడ్జీలు అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఉమ్, తప్పులను ఒప్పులను చూసి ఉమ్, జడ్జిని నిర్ణయిస్తారు. ఉమ్, నువ్వెవరు నేనెవరు నిర్ణయించడానికి? ఉమ్, 20 ఏళ్ళు నిర్ణయిస్తారా, 10 ఏళ్ళు నిర్ణయిస్తారా, 12 ఏళ్ళు నిర్ణయిస్తారా, ఉమ్. ఎన్ని ఏళ్ళు నిర్ణయిస్తారా అనేది జడ్జి నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా తప్పు చేసే ఖచ్చితంగా బరాబర్. చేయడానికి? బరాబర్ అని చెప్తున్నా. ఉమ్, బరాబర్ ఉంది కాబట్టి తీసుకొచ్చి లోపలేసినాం. ఉమ్, ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నత పదవిలో ఉన్న కొడుక్కి తప్పు చేస్తేనే ఉమ్, తీసుకొచ్చి లోపలేయాలి. ఎందుకంటే కింద ఉన్నోడు కూడా వినాలి అంటే ఉమ్, చేయాలని చేసిండు. ఉమ్, దానిలో మాకేం అదేముంటుంది? ఉమ్, బండి సంజయ్ మాకేం సుట్టమా? ఆ పార్టీ ఉమ్, మాకేం సంబంధము? నువ్వెంత ప్రజల మధ్యలో ఉన్నావు, మేము కూడా అంతే ప్రజల మధ్యలో ఉన్నాం. ఉమ్, ఇద్దరము చాలా నిష్పత్తిగా ఉండాలి. మనం వైట్ పేపర్ లాగా ఉండాలి ఇద్దరం కూడా. ఉమ్. అవునా కదా? వైట్ పేపర్ లాగా ఉండాలి. ఇక్కడ బండి సంజయ్ ఒక బీసీ వ్యక్తి కాబట్టి కావాలనే టార్గెట్ చేసిరు, రాజకీయంగా తొక్కాలటువంటి ప్రయత్నంలో బాగానే కొడుకు నిరికించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని బండి సంజయ్ పదే పదే మాట్లాడాడు. వాళ్ళ పార్టీ నాయకులు చేసిండొచ్చు, ఉమ్, వాళ్ళ పార్టీలో కూడా అగ్రనాయకులు ఉంటారు కదా, ఉమ్, అగ్రనాయకులు చేసిండొచ్చు తప్ప ఉమ్, మా పార్టీకి సంబంధం లేదు. ఉమ్, వాళ్ళ పార్టీ ఏమైపోతే మాకేం అవసరం? ఉమ్, ఆ నాయకుడు ఏమైపోతే మాకేం అవసరం? ఉమ్, మాకు సంబంధం లేదు కదా. ఉమ్, బీజేపీ వాళ్ళు ఏమైపోతే మాకేం అవసరం? ఉమ్, మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఉమ్, ఇంద్రమ్మ ఇండ్లు వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కూడా 3500 ఇండ్లు ఇచ్చిండు. ఉమ్, మేము ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ చూస్తలేము అట్లా ఉడక. ఉమ్.
వాళ్ళ ఎమ్మెల్యేలే మెచ్చుకుంటున్నారు కదా మా ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ ఎమ్మెల్యేలే మా ముఖ్యమంత్రి గారు మెచ్చుకుంటున్నారు అన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి మా ముఖ్యమంత్రి గారిని? మా ముఖ్యమంత్రి గారిని ఏలెత్తి చూపించే మొగాడు ఈ తెలంగాణలో లేడు. బరాబర్ చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డిని ఎవరైతే వేలెత్తి చూపిస్తారో వాళ్ళని పార్టీ నుంచి బయటకు గెంటేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా బాగా ప్రచారం నడుస్తుంది. నిజమేనా? తప్పు అది, ఎవరు అట్లా తప్పు. ప్రజాస్వామ్యం ఇది. కొన్ని ఎక్కడైనా జరిగిన తప్పులు ఉంటే మా పార్టీ వ్యవస్థగతమైనటువంటి పెద్దలు ఉంటారు, పార్టీకి ఇన్ఛార్జీలు ఉంటారు, క్రమశిక్షణ సంబంధం ఏదైనా లూజ్ స్టాక్ చేస్తే దాని క్రమశిక్షణ సంఘం సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలో చూసుకుంటాయి. అప్పుడు ఎప్పుడు అట్లా. ఇక్కడ షబ్బీర్ అలీ ఇష్యూ సంబంధించి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతన్ని పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం జరిగిందని అదొకటి అనిపించింది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ను కూడా పీసీసీగా తప్పించేటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతుందని మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా తప్పు 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 వీళ్ళే ఉన్నారని చెప్పేసి బాగా వన్ బై వన్. ఇప్పుడు షబీర్ అలీ ఉన్నాడు, అవును, దానికి ఏదో తప్పు మాట్లాడిను అనేది ఉంది. దాని క్రమశిక్షణ సంఘం దానికి ఉంది, క్రమశిక్షణ సంఘం దాన్ని పిలిపించింది, మాట్లాడింది, ఆ షార్ట్ అవుట్ చేసింది. పార్టీలో ఇవన్నీ కామన్. ఓకే, ఇది షార్ట్ అవుట్ చేసింది. మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నేత, బలమైన సామాజిక వర్గం కాబట్టి మేము గుండెల్లో పెట్టుకొని పిసిసి ప్రెసిడెంట్ ఏం చేయించినాం. కాకపోతే మంచి ఇంకా మినిస్టర్ రావచ్చు, మంచి మినిస్టర్ పోస్ట్ రావచ్చు. ఉడక ఒక బీసీ బిడ్డను మంచి పోస్ట్లో చూడవచ్చు, ఇదే పోస్ట్లో ఉండాలని ఏం లేదు కదా, దీనికన్నా మంచి పోస్ట్ రావచ్చు. మధు యాష్కి గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి, కొన్నేళ్ల నుంచి పనిచేస్తాడు, ఉద్యమకారుడిగా పనిచేసి అతనికి ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? అసలు న్యాయం అంటే పదవి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, అంత పూర్తి అర్హతలు ఉన్న వ్యక్తి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఆయన ఒక ఏఐసిసి పర్సన్ కాబట్టి ఆయన స్థాయికి తగ్గ ఏఐసిసి సెంట్రల్ చూస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ చూడదు. ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కానీ, ఖార్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ అక్కడ సెంట్రల్ టీం ఏదైతుందో ఆ సెంట్రల్ టీం చూస్తుంది వారి యొక్క స్థాయిని బట్టి. ఇప్పుడంటే ఆయన ఒక్కరినే కాదు, సంపత్ అన్న ఉన్నాడు, వంశధర్ రెడ్డి ఉన్నాడు, ఇట్లాంటి సీనియర్లు ఏఐసిసిలు ఎవరైతే పనిచేస్తుండ్రో వారిని ఢిల్లీ చూస్తుంది. ఢిల్లీ ఏ పదవి తీయాలి, ఢిల్లీలో ఏదైతే ఫైనల్ అవుతుందో ఇక్కడ ఫైనల్ ఇస్తాడు. ముఖ్యమంత్రి గారిది ఏమి ఉండదు. మాకు ఎవరైనా ముఖ్యమంత్రి గారికి సమానమే. సంపత్ అన్న అయినా, వంశధర్ రెడ్డి అయినా, మన గౌడ్ సాబ్ అయినా, ఎవరైనా ఒకే సమానంగా చూస్తారు ముఖ్యమంత్రి గారు. వారి స్థాయిని బట్టి ఏఐసిసి నిర్ణయిస్తుంది. ఆ ఏఐసిసి నిర్ణయించిన ప్రకారమే వాళ్ళకి. అంటే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కొందరు విన్నర్గా అంటే కెమెరాలు పెట్టాక డైరెక్ట్గా అడిగినాం, చాలామంది కాంగ్రెస్ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కూడా అడిగే ప్రయత్నం చేసినాం, కాంగ్రెస్ పార్టీ వల్ల నిజంగా అధికారంలోకి వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు అంటే, లేదు మేము కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వస్తే వచ్చినాక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు రేవంత్ రెడ్డి కాదు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను ఏమంటానంటే చాలా మంది ఉన్నారు. నేనేమంటానంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అందరు ఆశిస్తుల్లో తప్పలేదు. నేను ఆశిస్తున్నా, ఆశించడంలో తప్పులేదు కదా. అక్కడున్న స్థాయిని బట్టి, అక్కడున్న సమస్యలను బట్టి ఫైనల్ చేస్తారు. అంటే కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఉండాలి. నేను కష్టపడ్డా అంటారు. నేను అక్కడ నా జిల్లాలో 4 అసెంబ్లీలు ఉంటాయి. 4 అసెంబ్లీలు ఉంటాయి. 4 అసెంబ్లీలో పెద్ద కాంగ్రెస్ ఎంత పని చేసిందో నేను కూడా అంత పని చేసిన. ఆనాడు ఎవరిని అడుక్కోలేదు. 3 కోట్ల పైచీలకైతే నేనే పెట్టుకున్నా తప్ప ఎవరిని అడుక్కోలేదు కదా. ఎవరిని అడుక్కోలే, డబ్బుల కోసం ఎవరిని అడుక్కోలేదు. బరాబర్ పార్టీని బతికేయాలనుకున్నాము, పార్టీని బతికిచ్చినాము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన శిష్యునిగా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను, ముఖ్యమంత్రిగా చూస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, ఏదో రోజు వస్తుంది నాకు కూడా మంచి రోజు. నేను ఎప్పుడు అట్లా ఏం బాధపడలేదు, బరాబర్ బాధపడలేదు. ఏదైనా ఉంటే మా పార్టీ నాయకులతోటి కానీ అధిష్టానంతో కానీ బయటపడకుండా మాట్లాడతాం. బాధలు లేకుండా ఎవరికి ఉండలేరు. బరాబర్ బాధ ఉంటుంది అనుకో. ఒకవేళ పనిచేసినోడు, కష్టపడ్డాడు, వెయిన్లోకి వెళ్ళి ఉన్నాడంటూ ఉన్నదనుకో, ఆ క్రమశిక్షణగా ఏం చేస్తారంటే ఆ పార్టీ నాయకత్వంతో పోయి, పెద్దలతో పోయి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా లేదా రాష్ట్ర అధ్యక్షునితోట లేదా మేడం మీనాక్షి గారితో కూర్చొని డిస్కస్ చేస్తారు. ఆ స్థాయిని బట్టి, సమస్యను బట్టి, అక్కడ ఉన్నటువంటి సమస్యను అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ నాయకుని ఫైనల్ చేస్తారు. అంటే వేరే పార్టీలు చూసిన వాళ్ళకి వెంటనే పదవులు వస్తున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీలో ఇన్నేళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళకి పదవులు రావట్లేదు అని చెప్పి చాలా బాధతో ఉన్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అసలు వీటిని సమస్యలు ఉండొచ్చు, ఒకరిద్దరికి ఇవ్వచ్చు, నేను కాదంటలేదు, కానీ అది తప్పు. 100కు
200% తప్పు, ఉమ్, బరాబర్ తప్పు. ఉమ్, ఏదైతే నిజాయితీగా పనిచేసిండ్రో, ఉమ్, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రో ఉమ్, వారందరినీ గుర్తించి పదవులు ఇస్తున్నారు. ఉమ్, అట్లంటే నేను నా జిల్లాలో ముఖ్యమంత్రి గారు పిలిపించినా స్టేట్ స్థాయిలో స్టేట్కి వచ్చి ఉమ్, పోలీసు వాళ్ళతోటి ఉమ్, దెబ్బలు తిన్నాను. చామల కిరణ్ అన్న ఎట్లా తిన్నారో దెబ్బలు, ఉమ్, చామల కిరణ్ అన్న దీని ఎంపీ అయ్యిండు, ఉమ్, కానీ నేను ఇప్పటివరకు కాలే. ఉమ్, నా వెన్నెముక చూపిస్తా. ఉమ్, నా వెన్నెముక విరిగిపోయింది. విరిగిపోయి ఆఫీస్ స్వయానంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఉమ్, ఆపరేషన్ చేయించిండు. ఉమ్, మరి నేను కూడా బాధపడాలి కదా, ఉమ్, పార్టీ నాకు ఇక అని చెప్పేసి బాధపడాలి కదా. నేను ఏదున్నా మా నాయకత్వాన్ని పోయితోటే డిస్కస్ చేస్తున్నా, ఉమ్, అడుగుతున్నా. నేను అడగనంటే తప్పులేదు, ఉమ్, మా నాయకునితో చూసి చెప్తుంటా. నేను ఉమ్. క్లోజ్ చేస్తా. అంటే ఏం జరిగిందన్న? ఎందుకు అసలు పోలీసు కొట్టడం వలన? పోలీసులు కొట్టడం. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఈడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో ఉమ్. మా అంటే మీరు నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఉమ్, ఉమ్, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్, నేను దెబ్బలు తింటే ఉమ్, నా వెన్నెముక విరగొట్టినటువంటి పోలీసు వాళ్ళు. ఉమ్, నేను ఎంత బాధపడాలి, ఉమ్, ఉమ్, నేను ఎంత బాధపడాలి. ఉమ్, ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి శివసేనారెడ్డి గారు కానీ, ఉమ్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి, ఉమ్, వారిద్దరు చొరవతోటి నువ్వు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఉమ్, నీ దగ్గర ఆర్థికంగా ఉందో లేదో అనే ఆలోచన కోసం నేనేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఉమ్, అయినా కూడా నా దగ్గరకు వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఉమ్, నాకు కావాల్సిన సర్జరీకి చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సర్జరీ చేయించిండ్రు. ఉమ్, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నన్ను అంటే ఒక కార్యకర్తగా పట్టించుకున్నాడు కదా, ఉమ్, చాలు నాకు అది. పదవి కూడా ఏదో రోజు పట్టించుకుంటాడు అనే ఆలోచన నాకైతే నమ్మకంగా అయితే ఉంది. ఉమ్, వస్తుంది అనే నమ్మకం 100% ఉంది. ఉమ్, కష్టపడ్డా కాబట్టి. ఇట్లాంటి కష్టపడ్డారు ఒకరిద్దరు ఉంటారు ఆ జిల్లాలలో, మిస్ అయి ఉంటారు. మీరు చెప్పినట్లు ఉమ్. వారిని ఒక తొందరగా గుర్తిస్తారు, వారికి కూడా పదవులు అనేది కంప్లీట్ అవుతాయి. రైట్. నా కేటీఆర్ మొన్న సభలో, వరంగల్ సభలో కొన్ని కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి గారి పైన. నా కొడుక అంటూ మంత్రుల పైన వచ్చి రకరకాలుగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఈరోజు చాలా మంది నేనేమంటారు, దొరలకు హక్కుసాని వెలగక్కుతున్నారు. వాళ్ళకి అధికారం పోయే వరకు ఇప్పుడు దొర జీతగాలని ఏమని మాట్లాడతారు, హక్కుస వెలగట్టుకోవడానికి వాళ్ళకి చేయకపోతే జీతగాని ఎట్లా మాట్లాడతారు, అరే కొడక ఎందుకు చేస్తారు అని కళ్ళెర్రా చేస్తారు. అట్లా మమ్మల్ని చేయాలనుకుంటున్నాను కానీ ఆయన కొడక అంటే మేము దౌడ వల్ల కొడతాం. మాకు గుడక మాటలు వస్తాయి, కొడక అంటాం. ఇక అంతకన్నా పెద్ద బూతులు వస్తాయి. కేటీఆర్ని తిట్టడానికి ఇంకా పెద్ద బూతులు వస్తాయి. కానీ అది ప్రజలు చూస్తారు, సంస్కారం కూడా ఉండాలి. ఎందుకంటే మేధావి వర్గం కూడా చూస్తుంది. అట్లాంటి బూతులు మాట్లాడాలని పెద్ద సంస్కారం. ఎందుకు మరీ పర్సనల్ గా పోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సంబంధించిన మొదటి పౌరుడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరినీ తిట్టినట్టుగా వస్తుంది. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఎందుకు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అసలు? తన అధికారాన్ని కోల్పోయినందుకు కింది స్థాయిలో పనిచేయనటువంటి వ్యక్తి. ఫస్ట్ కేటీఆర్ అనేటోడు కింది స్థాయిలో పనిచేయలేదు. కింది స్థాయిలో కార్యకర్తగా పనిచేస్తే కార్యకర్త విలువ తెలిస్తే ఓ నాయకుని విలువ తెలుస్తుంది. నాయకుని విలువ తెలిస్తే రాజకీయ నేతగా విలువ తెలుస్తుంది. రాజకీయ విలువ అనేది తెలిస్తే ఒక మినిస్టర్ గా విలువ తెలుస్తుంది. ఇట్లాంటి విలువలు తెలియని విధవలు ఏమైనా మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడు కేటీఆర్ చాలా సార్లు కూడా రకరకాల ఇష్యూల్లో ఉన్నాడు, చాలా స్కాములు చేసిండు, ఈ కార్ రేస్ కావచ్చు, చాలా చాలా అంశాలు అన్ని కాంగ్రెస్ పార్టీ రాగానే అరెస్ట్ చేద్దామని చెప్పి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేకపోతుంది? అంటే అతను అరెస్ట్ చేస్తే అతను ఫేమస్ కోర్టు పరిధిలో ఉంది. ఏదున్నా కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూస్తుంది. మేము ఈ కేసు కానీ ఇంకేది కానీ సెంట్రల్కి ఇచ్చినాం. మేము ఇది తప్పులు జరిగినవి, దీని మీద చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు కుమ్మక్కయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మాకేం అభ్యంతరం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి కేటీఆర్ కి ఫేమస్ అని చెప్పి అరెస్ట్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అని బాగా వినిపిస్తా ఉంది బయట. అంటే ఏమైనా భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? అస్సలు భయపడదు. సందర్భం వస్తే ఎవరిని తీసేనా బండిసోని కొడుకునే కేటీఆర్ ఉడక తీసి లోపల ఏడేమో జేజమ్మ ఏం కాదు, ఎవరైనా ఒకటే. రైట్. అట్లా మీ ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది, ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన ప్రాజెక్ట్. ఎందుకు ఆ విషయంలో ఇంకెందుకు రేవంత్ రెడ్డి తొందరగా కంప్లీట్ చేయలేకపోతున్నాను? ఓన్లీ సొంత జిల్లా, ఎందుకు ఈ విషయంలో ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్
మొత్తం జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ప్రాజెక్టును దగ్గరుండి రివీల్ చేస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి 8,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ త్వరతగా పనిచేస్తున్నాడు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి చిన్న సిస్టమ్ ఉంటుంది. పని ఎక్కువ ఉంటుంది, చెప్పుకోవడం తక్కువ ఉంటుంది, పబ్లిసిటీ తక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో పని తక్కువ ఉంటుంది, ప్రచారం ఎక్కువ ఉంటుంది. మేము ప్రచారం చాలా తక్కువ ఉంటుంది. మేము రూపాయి వంతు పని చేస్తే 10 పైసల వంతు చెప్పుకుంటాం. మరి ఎందుకు అట్లా నేనేమండి, మేము 10 పైసల వంతు చెప్పుకుంటాం. వాళ్ళు 10 పైసల వంతు చేస్తే రూపాయి వంతు చెప్పుకుంటారు. మాకు అలవాటు లేదు. ప్రజలు నిజాయితీగా గుర్తియాలని ఆలోచన చేస్తాం. అంటే చేసిన పని చెప్పుకోవడంలో తప్పలేదు కదా, ఎందుకు చెప్పుకోలేకపోతే? బరాబర్ కానీ మా నాయకులలో అది లేదా, అది డిఎన్ఏలో లేనట్టుంది. ఇప్పుడు నుండి కాదు, అప్పటి నుండి లేదు. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా, మరి నష్టమే. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బరాబర్ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సందర్భం వస్తే నేను డెఫినెట్ గా చెప్తాను. సోషల్ మీడియా పరంగా మనం కొంచెం వెనకనే పడ్డామని చెప్పేసి, ఎందుకంటే చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పు లేదు, బరాబర్ చెప్పుకోవాలి. కానీ దానిలో అంటే ఈ మా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దానిలో కొంత వెనకనే పడ్డారు, ఇది చెప్పుకోవచ్చు. రైట్ అన్న. చివరిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ చాలా సార్లు కూడా పలుమార్లు మాట్లాడుతున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 50 ఏళ్ల వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా వ్యతిరేకంగా అయిపోయారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఆర్ బీజేపీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే ఇతర వేరే బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పి నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీ అనేది అడ్రస్ గల్లంతు, దాని గురించి మాట్లాడేది అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకటి, వాళ్ళు మతంతో బతకాలే లేదు. 2, ఈ ఒక పంచాయతీలు పెట్టిన సిస్టంలో ఈ 2 తప్ప వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. వాళ్ళంత వేస్ట్ గల్ల ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. సెకండ్, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండ్లు ఇచ్చినవా, రేషన్ కార్డు ఇచ్చినవా, ఫ్రీ గ్యాస్ ఇచ్చినవా, కరెంట్ ఇచ్చినవా, లేదంటే బస్సు ఫ్రీ ఇచ్చినవా, లేదు గృహజ్యోతి ఇచ్చినవా, ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పుకోనికి గొప్ప ఏంది చెప్పు అంటున్నా. 10 ఏళ్ల నాడు ఏం గొప్ప పని చేసినవు? మేము బరాబర్ ఉంది, మేము చెప్పుకుంటాం. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో పుష్కలమైనటువంటి పథకాలు, ప్రజలకు ఉపయోగ పథకాలు ప్రతి ఇంటికి ఏదో రూపకంగా ప్రతి ఇంటికి ఏదో రూపకంగా ఇచ్చిండు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చానా, కరెంటు 200 యూనిట్లు ఫ్రీగానే ఇచ్చానా, 500 గ్యాస్ సబ్సిడీ ఇచ్చానా, తర్వాత సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చానా, రైతు రుణమాఫీ చేసేనా, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడా? ఇట్లాంటివి బరాబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, చెప్పుకోగలుగుతున్నాం. నీవు ఆనాడు ఏమిచ్చినావని నీకు ప్రజలు ఓటేస్తారు. ఈరోజు ప్రజలంతా సన్న బియ్యం తింటున్నారు, నువ్వు ఆ రోజు ఊరేస్తే ఉరి అన్నావు. అట్లాంటిది ఆ వరి వండిస్తే ఆ రైతుకే సన్న బియ్యానికి 500 రూపాయల సబ్సిడీ ఇచ్చి అదే సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరి ఇంటికి తినబెడుతున్నాడు కదా. దొరదినే అన్నమే పేదోడు కూడా తింటున్నాడు కదా. అది నచ్చతలేదా? అది నచ్చతలేదా? బరాబరు చెప్తున్నాము. రాష్ట్ర గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలను మేము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది, తీసుకుపోతాము. ఈ రాష్ట్ర గవర్నమెంట్ను మరోగా 5 ఏళ్ళు ముందుకు తీసుకుపోయి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద అందరి మీద ఉంది. ఎందుకు అంటున్నానంటే దొర వ్యవస్థ, దొరలు వస్తే గడీల కాడ బానిసలు కావాల్సింది తప్ప మీరు బతుకులు మార్చుకోలేరని నేను బరాబర్ చెప్తున్నాను. నేను ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు బొయ్యే గడీల కాడ బానిసలు అయ్యిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు ఒక గడీల కాడ బానిస. నువ్వు బానిసవా? బరాబర్ బానిస అని తెలంగాణ ప్రజలు నిన్ను బరాబర్ చూస్తున్నారు. మేధావి వర్గం కానీ, విద్యార్థి వర్గం కానీ, చిరు నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు నిన్ను బానిసరిగానే చూస్తున్నారు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తే ఏంటో నీ స్థానం నీకే గుర్తించుకోలేని స్థానంలో నువ్వు నిలబడ్డావు. నీ సొంత నియోజకవర్గంలో, నీ సొంత పార్లమెంట్లో నువ్వు నిలబడితే నీ స్థాయి ఏందో ప్రజలు నిర్ణయించిండ్రు. అంటే నిన్ను ఎక్కడ కొట్టిండ్రు? చీకొట్టిండ్రు.
నిన్ను ఎప్పటికీ నీవు ప్రజలు ఎన్నుకునే నాయకుడు కాలేవని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్ కొడిదెల రాము గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.